ఏపీ కొత్త డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు పొందారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ వేసుకుంటా వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పటిష్టంగా అభివృద్ధితో పాటు ఆర్థిక అంశాలతో పాటు ల్యాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉండేందుకు చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉండటం కోసం గానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా అవినీతి అన్యాయాలు జరగకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ వెళ్లే నిమిత్తం కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీని గత 15 రోజులుగా కూడా ఎవరిని నియమించాలన్న ఉత్కంఠకు తెరదిగింది. అయితే ఆర్టీసీలో 2021 నుంచి ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఆ ద్వారకా తిరుమలరావును రాష్ట్ర డీజీపీగా నియమించారు. దీనికి సంబంధించి రాత్రి ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఎవరు ఆంధ్రప్రదేశ్ డీజీపీ అన్న ఉత్కంఠకు అయితే తెరదీసింది. ప్రధానంగా తీసుకుంటే డీజీపీ ద్వారకా తిరుమలరావు సీనియారిటీ ప్రకారం కూడా చూసుకుంటే సీనియారిటీలో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. సీనియారిటీలో అందరికంటే ద్వారకా తిరుమలరావే ముందున్నారు. అయితే రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావుని నియమింపజేశారు. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ని కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించింది పోలీస్ దళాధిపతిగా. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర డీజీపీగా ఆయన రాత్రి నుంచి కొనసాగుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ కి చెందిన ద్వారకా తిరుమలరావు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో మరెవరు సీనియారిటీలో లేకపోవడంతో ఆయన్నే సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆయన్ని నియమించారు రాష్ట్ర డీజీపీగా. అయితే ఆయన ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. 2021 నుంచి కూడా ధర్మవరంలో మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఆపరేషన్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎస్పీ పదోన్నతి పొందాక మొట్టమొదటిసారిగా ఆయన అనంతపురంలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కడప మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే ప్లస్ సిఐడి సిబిఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ రేంజ్ తో పాటు ఎస్బీఐలో డిఐజీగా బాధ్యతలు నిర్వహించగా కోఆప్టస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో కూడా ఆయన ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా రాష్ట్ర విభజన అనంతరం కూడా విజయవాడ నగర కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ తరంలో 2019 నుంచి 2021 దాకా కూడా ఎస్పీగా వివిధ విభాగాల్లో పనిచేసిన అనంతరం కూడా 2021లో వైసీపీ ప్రభుత్వం ఆయన ఆర్టీసీ ఎండీగా పంపించింది. ఆర్టీసీ ఎండీగా పంపించినప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ దూరంగా ఉన్నారు. ఆయన 2021 నుంచి ప్రస్తుతం వరకు కూడా ఆర్టీసీ ఎండీగానే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలోనే ఉన్నత పోలీస్ అధికారులలో అత్యున్నతమైన సమర్థవంతమైన అధికారిగా ఆయనకి పోలీస్ శాఖలో గుర్తింపు రప్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పలు సందర్భాల్లో కూడా అవార్డు తీసుకున్న సంఘటన చోటు చేస్తున్నాయి. అయితే వైకాపాతో అత్యధికంగా అంటగాగుతున్న ఫిర్యాదులపై సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు ఎస్పీగా. ఆ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించాలని టీడీపీ ప్రభుత్వం గాని ఎన్డీఏ కుటుంబ సభ్యులు గాని పదే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లరి మూకలు గాని పల్నాడు వ్యాప్తంగా గాని అనంతపురం చిత్తూరు గాని పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన్ని ఖచ్చితంగా మార్చాలి అని చెప్పి ఫిర్యాదులు పెట్టారు ఎన్డీఏ సభ్యులు. అయితే ఈ నేపథ్యంలోనే కేవీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఆయన్ని బదిలీ వేటు వేసి హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించింది. అయితే మే 6వ తారీఖు నుంచి కూడా
డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా దాదాపుగా నెలన్నర పాటు ఈ పోస్ట్ లో కొనసాగారు. అయితే ప్రధానంగా చూసుకుంటే హరీష్ కుమార్ గుప్తా వచ్చిన కాడి నుంచి కొంత మేరకు లాండ్ ఆర్డర్ కంట్రోల్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు కూడా అదుపులో చేయడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయంలో దాదాపు గుంటూరు నుంచి గన్నవరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దాకా, దాదాపు 50-60 కిలోమీటర్ల దాకా పూర్తిగా ట్రాఫిక్ జామ్ పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు కూడా హాజరైన పరిస్థితి అయింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్ కి సంబంధించి గవర్నర్ వస్తున్న సమయంలో ఖచ్చితంగా ఆయనకి లైన్ క్లియరెన్స్ ఉండాలి, ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. అయితే ప్రధానమంత్రి విమానాశ్రయంలో దిగిన సమయంలో, గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి దిగిన సమయంలో ఆయన్ని గౌరవంగా మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానికి వెళ్లి స్వాగతం పలికే సమయంలో ఆయన ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో కొంత గవర్నర్ అసహనంతో కొంత కోపపడినట్టు కూడా సమాచారం. వీటితో పాటు సీనియారిటీనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ద్వారకా తిరుమలరావుని డీజీపీగా అవకాశం కల్పించేట్టు తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా రాష్ట్ర ఇప్పుడు ప్రస్తుత డీజీపీ అయిన ద్వారకా తిరుమలరావుకి అలాగే చంద్రబాబు నాయుడుకి గాని మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సమర్థవంతమైన అధికారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకువచ్చి ప్రజల భద్రతను పటిష్టంగా చూసుకునే వ్యక్తుల్లో ద్వారకా తిరుమలరావు ఉన్నట్లు ఆయన భావించినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.